నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. బిగ్ బాస్ షో మరోసారి రచ్చరేపుతోంది. విన్నర్ గా ట్రోఫీ అందుకున్న పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ అభిమానుల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ ఘర్షణలో ఆర్టీసీ బస్సు ధ్వంసం కావడంతో సంస్థ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. అభిమానం పేరుతో యువత ఇలా ఘర్షణలకు దిగడంపై సామాజికవేత్తలు మండిపడుతున్నారు. మరోవైపు అసలు ఈ బిగ్ బాస్ షోనే పూర్తిగా రద్దు చేయాలంటూ సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ మరోమారు గళమెత్తారు. వినోదం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ షో నిర్వాహకులపై మండిపడ్డారు. ఇంతకీ అసలు బిగ్ బాస్ షోలో జరుగుతుందేంటి? ఇది నిజంగానే ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోందా? డబ్బుల ఆశ చూపి అడ్డమైన పనులు చేస్తున్నారన్న ఆరోపణలో నిజమెంత? అభిమానం పేరిట యువత ఇష్టారీతిన రెచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇవే అంశాలపై ఇవాళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త అనురాధ గౌడ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అలాగే జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా అనురాధ గారు, మీరు చెప్పండి, అంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో కాంట్రవర్సీస్, అసలు ఈ షో వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని అంటారు. ఈవెన్ దో చాలా మంది చూస్తున్నారు సోషల్ మీడియాలో, దానికి రెస్పాండ్, యువత కూడా ఎంత రెస్పాండ్ అయ్యింది, దాని రేటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి జరిగిన గొడవ, టైటిల్ విన్నర్ అయిన తర్వాత జరిగిన గొడవ, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, దీన్నంతా అసలు ఎలా చూడాలి? యాక్చువల్గా ఈ వేదిక ద్వారా మనము సొసైటీకి చెప్తున్నట్టే అసలు బిగ్ బాస్ షో వల్ల సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఏంటి అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇది 2017లో స్టార్ట్ అయింది ఫస్ట్ సీజన్. సో అప్పుడు మనము గౌరవ సజ్జనర్ సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సిపిఐ వాళ్ళే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా, సార్ అసలు ఈ బిగ్ బాస్ షో గురించి అంటే మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేసుకోండి మేడం, నేనేం చేయలేదు అన్న సార్ ఈరోజు ఒక ఆర్టీసీ బస్సు ధ్వంసం చేసినందుకు సార్ ఇప్పుడు రియాక్ట్ అవ్వారు. ఇది సార్ కూడా గమనించాలి. మేము ఫస్ట్ 2017లో కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఈ షో వల్ల ఎటువంటి మెసేజ్ యూత్కి లేదు. అది ఇంకొకటి, ఆ షో టైమింగ్స్ ఏంటమ్మా, ఆ టైమింగ్స్ ఏంటి, పడుకునే టైంలో ఆ టైం పెట్టడం ఏంటి, ఒక ఫ్యామిలీ. అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చాను అని అన్నారు కదండి, అంటే ఏమేమి పెట్టారు కంప్లైంట్లో? అంటే ఏ షో కూడా, అంటే ఈ రోజుల్లో వచ్చే షోస్ లో ఏవి కూడా మెసేజెస్ ఓరియంటెడ్ గా లేవు. మీరు ఇందులో ఏ పాయింట్స్ పెట్టారు బిగ్ బాస్ లో ఎస్పెషల్లీ? దాంట్లో స్పెషల్గా ఏంటంటే ఆ టైమింగ్ చేంజ్ చేయాలన్న, ప్లస్ ఇంకొకటి అక్కడ వే ఆఫ్ వల్గర్ లాంగ్వేజెస్, కొంచెం లాంగ్వేజ్ గురించి చెప్పాలి అంటే మీరు డైరెక్ట్ నాగార్జునతో మాట్లాడండి మేడం, ఇది మేమేం చేయలేము అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కూడుకున్న పని, ఇది వెనక తెర వెనక ఏం జరుగుతుందో మనకు. ఈ 2017 నుంచి కూడా ఫస్ట్ సీజన్, ఇప్పుడు సీజన్ 7th వచ్చినామంటే అది కంటిన్యూ అవుతూనే ఉంది షో. అంటే దీని వెనక పెద్దవాళ్ళు ఎంత వాళ్ళ ప్రమేమే ఉంటేనే ఇది షో కంటిన్యూ అవుతున్నది. అయితే ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్ళి ఈరోజు అది ఒక పెద్ద క్రికెట్ విన్నర్ల లాగా, అది వాళ్ళ పెద్ద హీరోల లాగా, వాళ్ళని సెలబ్రిటీస్ లాగా ఇది చేయడం ఏంటి? ఒక రైతు బిడ్డ చేసిండు, జెన్యున్గా తను చేసిండు, తన రోల్ తను చేసిండు, జెన్యున్గా చేసిండు, హార్డ్ వర్క్ చేసిండు. కాకపోతే పబ్లిక్ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నదానికంటే ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ చేయడం. అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల సొసైటీకి ఇస్తున్న మెసేజ్ అయితే ఏం లేదమ్మా. అసలు ఇది అనవసరమైన షో, ఆ టైమింగ్ కరెక్ట్ లేదు. ప్లస్ ఏంటంటే యూత్ అందులో నేర్చుకుంటుంది వల్గర్ డ్రెస్. ఇక మేమే ఒక స్వచ్ఛంద ఒక మహిళా మనల్ని మేమే చెప్తున్నాం, డ్రెస్ గురించి, ఒక లేడీ డ్రెస్ గురించి కామెంట్ చేయకూడదు అని అన్నాను. కాకపోతే ఎదుటి పిల్లోడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలి మన డ్రెస్సింగ్ అనేది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం లాంగ్వేజ్, ఇది బిగ్ బాస్ షో అనట్లేరు, బిగ్ బూత్ షో అంటున్నారు. ఓకే, నాట్ జస్ట్ బిగ్ బాస్, ఇట్లా చాలా షోస్ కూడా ఉన్నాయి. డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడితే చాలా షోస్లో కూడా ఇలా కనిపిస్తున్నాయి. కమింగ్ టు ద బిగ్ బాస్, అంటే పబ్లిక్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయడం ఓటింగ్లో. అంటే వేరే షోస్ లో మనకు అలా ఎక్కడ కూడా కనిపించదు పబ్లిక్ గేమ్ షో. అట్ ద సేమ్ టైం ప్రైజ్ మనీ కూడా చూపించడం, ప్రైజ్ మనీ ఇంత ఇస్తున్నాం అంటే ఒక సామాన్య వ్యక్తి ఎంతో కష్టపడితే, జీవితకాలం కష్టపడితే కూడా వీళ్ళు ఫైనల్లో ఇచ్చే అంత సంపాదించలేరు. దానివల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ప్రజలు అనుకోవచ్చా? అంటే సీజన్ బట్టి ప్రైజ్ రేటు. ఇప్పుడు బాలాజీ 2017లో ఫస్ట్ సీజన్లో బాలాజీ ఎంత విన్నాడు? 50 lakhs విన్నాడు. ఇప్పుడు ప్రశాంత్కి ఎంత వచ్చింది?
35 lakhs అని. అంటే అది ఏదో డిస్ట్రిబ్యూట్ వేరే వాళ్ళు కూడా 15 lakhs తీసుకోవడం, బట్ ఓవరాల్ గా 70+ అయితే తగ్గుకుంటూనే వచ్చింది. అందులో ఇప్పుడు ఇందులో చేసిన కంటెస్ట్లు ఎవరు ఈ షోల నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళైతే ఎవరు కనిపించలేదు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఇప్పుడు బాలాజీ ఓ ఓన్ పిక్చర్ తీసుకుంటే ఉన్నదంతా కూడా బోడగొట్టుకున్నాడని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ సీజన్లో తేజస్విని అమ్మాయి అని చెప్పేసి అందులో ఉన్న అసలు బిగ్ బాస్ షో వల్ల మనకు కానీ ఫోన్లే వాళ్ళు చేస్తున్న కంటెస్ట్ కన్నా ఏం లాభం జరుగుతుంది? అందులో ఆ అమ్మాయి ఏదో కొంచెం విచ్చలవిడిగా ప్రవర్తించడము, దానివల్ల రూమర్స్ రావడము, బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి లైఫే తీసింది. ఈవెన్ దో ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీస్ బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. మనతో పాటు అనురాధ గారు సామాజికవేత్త స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీతో మాట్లాడే మనకి ముందు శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, ఓవరాల్గా బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం అంటే ఇప్పుడు గొడవ వరకు వచ్చిన ఎపిసోడ్ విన్నర్ తర్వాత పబ్లిక్ రియాక్ట్ అయిన విధానం, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేసిన విధానం, వీటన్నిటి గురించి మీరు వ్యూ ఏం చెప్తారండి? రైట్ మేడం. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు మేడం చెప్పిన విషయం కానీ జనరల్గా బిగ్ బాస్ గురించి చెప్పదలుచుకున్నప్పుడు నేను మేడం ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నేను ఆ వార్తలన్నీ కూడా మొదటి నుంచి వింటున్న వార్తలే. బిగ్ బాస్ మీద విమర్శలు నేను పూర్తిగా ఏకీభవించలేను వాటితోటి. ఎందుకంటే నాకు చట్టాల మీద అవగాహన ఉంది, చట్టాల దృక్పథం తెలుసు. కాబట్టి ఏంటంటే అది ఎవరు ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఎలా చేయాలని ఒక స్వతంత్రంగా ఉంది. మనం డామినేట్ చేయలేము. ఆ ప్రసారాలలో ఏదైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ, అభ్యంతరకరమైనటువంటి సంఘటనలు కానీ, దృశ్యాలు కానీ, డ్రెస్ సెన్స్ కానీ, అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ ఉంటే మనం కోర్టుని ఆశ్రయించవచ్చు, వాళ్ళని చార్జబుల్ చేయొచ్చు. అయితే బిగ్ బాస్ వల్ల ఎవరికి ప్రయోజనం ఇవన్నీ కూడా నేనైతే ఏకీపించలేను. ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ షో, ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. ప్రయోజనం గురించి వాళ్ళు చేయడానికి మాకేం అవసరం, బాధ్యత అనేది అంటారో చట్టం ప్రకారం జరుగుతున్నటువంటి వాదనల ప్రకారం చూస్తే. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఛానల్స్ సపరేట్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు అని కూడా మనం ఈసారి చర్చించాలి. ఎప్పుడైతే బిగ్ బాస్ మీద ఈ చర్చ జరుగుతుందో ఎట్ ద సేమ్ టైం రైతు ఛానల్స్ ఎంతమంది చూస్తున్నారు, లేదా ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎంతమంది చూస్తున్నారు అని కూడా మనం చూడాలి. అంటే వాటికి సపరేట్ ఉన్న వాటికి ఆధారం లేదు. ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంటే చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్లో అభ్యంతరమైనటువంటి ఏదైతే చట్టంలో చెప్పబడిన అభ్యంతరాలు ఉన్నాయో అవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నా వాదన అండి. సరే, ఆ వాదన ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా ఈ అభిమానం పేరు మీద జరిగినటువంటి నిన్న ఆ దాడి, అలజడి ఏదైతే ఉందో ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. వాస్తవానికి ఒక వ్యక్తి మీద అభిమానం ఉండవచ్చు. అభిమానం క్రమేపీ నేను ఎక్కడో చదివిన గుర్తు, అభిమానం కాస్త ఇష్టంగా పెరుగుతుంది. ఇష్టం నుంచి ఆరాధన వైపు మళ్ళాలి ఆ అభిమానం అనేది. అంటే ఇష్టం దాటి ఆరాధన అనే కానీ ఈ అభిమానం కాస్త ఇప్పుడు వెర్రితనంలో వైపు, తర్వాత పిచ్చితనం వైపు వెళ్ళి ఆ తర్వాత షాడిజం వైపు వెళ్ళింది ఇప్పుడు. ఎందుకంటే అతన్ని అభిమానించి ఎవరు కాదన్నారు, ఎవరు ఇష్టపడు కానీ ఎవరు కాదంటారు. కానీ అతని అభిమానాన్ని, అతను అభిమానించే వ్యక్తిని ఇబ్బంది పెట్టారని చెప్పి తోటి కంటెస్టుల మీద దాడి చేయడం, అడ్డొచ్చిన పోలీసుల మీద దాడి చేయడం, లేదా దారిలో పోయే బస్సుల మీద దాడి చేయడం, ఎవరికి కోపం వచ్చినా బస్సుల మీద దాడి చేయడం నిజంగా కూడా సిగ్గు చేయడం. అభిమానం అంటే నాకు తెలిసినంత వరకు ఈ బిగ్ బాస్ చూస్తున్నారు అంటే ఎంతో అంత డిజిటల్ నాలెడ్జ్, చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు. అట్లాంటి వ్యక్తులు ఇంకితం మర్చిపోయి, చదువుకున్న విషయం మర్చిపోయి ఆ దారిలో ఉన్నటువంటి ఒక లేడీస్ అంటే అమర్దీప్ ఫ్యామిలీ ఉన్నా కూడా కారు మీద రాళ్లతో దాడి చేయడం అంటే నిజంగా పశువ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆనాటి నిన్నటి సంఘటనలో పాల్గొన్న వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. దీనికి బహుశా పల్లవి ప్రశాంత్ బాధ్యుడు కాకపోవచ్చు, కానీ బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. చట్ట ప్రకారం ఆయనకైతే బాధ్యుడు చేయలేము. మనం ఏమైనా కంప్లైంట్ చేయగలుగుతాం కానీ ఆయన ప్రమేయం ఏమి ఉండదు. బట్ ఆయన నైతిక బాధ్యత అయినా ఉంటుంది ఆయనది. సరే, అది లీగల్ అంశం కాబట్టి నేను కూడా ఎక్కువ దాన్ని చర్చించలేను. ఏదైనా సరే బిగ్ బాస్ ఈ విధంగా అంటే ముగింపు రోజు ఈ విధంగా ఉంటుందని ఖచ్చితమైన చర్యలు తీసుకున్నా కూడా ఆ చర్యలు కూడా అదుపులోకి లేనంత స్థాయికి జనం వచ్చుడు, ఆ జనం దారిలో పోయేవాళ్ళ మీద దాడి చేయడం నిజంగా కూడా బిగ్ బాస్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని లేదా బిగ్ బాస్ మీద ఉన్నటువంటి విధానాన్ని ఇంకా నమ్మకాన్ని కోల్పోయేలా దిగజార్చింది. ముఖ్యంగా మేడం చెప్పినట్టు అక్కడ వాళ్ళ ప్రవర్తన కంటెస్టెంట్ల మీద విధానం ఏమో, కానీ వాళ్ళు అభిమానించే వాళ్ళంత ఉన్నారు. చూసారా నిన్న చేసినటువంటి అల్లజడి కానీ అల్లరి కానీ నిజంగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి కఠినమైన శిక్షలు అయితే వేయాల్సి ఉంటుందండి వాళ్ళకు. ఇక నెక్స్ట్ టైము ఇట్లాంటిది ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే
ఈ అభిమానం పేరు మీద అలజడి చేస్తున్న అభిమానులు నిజంగా అభిమానులు కారండి. ఆకతాయి పిల్లలుగా చూడాలి, ఆకతాయి రౌడీలుగాను, పని పాటని అవార బ్యాచ్గానే చూడాల్సి ఉంటుంది. వాళ్ళకు బాధ్యత లేదు, సమాజం పట్ల నైతికత లేదు, వాళ్ళకు పైగా చట్టాల మీద గౌరవం కూడా లేనట్టు ఉంది. ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అయితే చేయించాల్సింది. రైట్. జనాలని ఆపలేమండి. అలాంటిది ఒక బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కి అసలు అర్థం ఏంటి, అసలు బిగ్ బాస్ అనేది ఎందుకు తీసుకొచ్చిండ్రు ప్రజల్లోకి? ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీవీ అన్నప్పుడు, ఛానల్స్ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు మహిళలది వచ్చింది, అట్లనే బిగ్ బాస్ కూడా వచ్చింది. మేమేమనుకున్నాం బిగ్ బాస్ అంటే ఏంటి అసలు చూద్దామని. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఒక ఆడ మగ అనే ఒక వ్యత్యాసం లేకుండా ఒక 19 మంది 20 మందిని ఒక దగ్గర చేర్చి వాళ్ళలో ఉన్న కోపాలని, వాళ్ళలో ఉన్న అన్నీ ఏమంటారు, ఒక మనిషిలో ఉన్నవన్నీ బయటికి తీసుకురావడం. డ్రెస్ కోడ్ చూస్తే అయితే మన పిల్లలైనా కూడా మనం ఒప్పుకునే పరిస్థితి కాదు అది. మన పిల్లల్ని కూడా అట్లా మనం చూడాలనుకోం, అలాంటి డ్రెస్సులు వేసుకోవడం. ఇప్పుడు జనాలు ఎవరు అవుతారండి? ఇప్పుడు నేను ఒక అభిమానిని, ఒకరికి అభిమానిని, ఆ డ్రెస్ దగ్గర నుండి చూసి అసలు పల్లవి ప్రసాద్ ఏందండి, ఆయన పల్లెటూరు అబ్బాయి, పొలం పనులు చేసుకునే అబ్బాయి, ఆ పనులు వదిలిపెట్టుకొని నేను బిగ్ బాస్లో కనపడాలి అనే ఒక అది పెట్టుకున్నాడు తాటు. అంటే నువ్వు చేసే వర్క్ ఏంటి? నువ్వు యూట్యూబ్ చేసుకున్నావు, దాని మీద నువ్వు రైతు బిడ్డ అంటాడు కదా. రైతు బిడ్డ అంటే పొలాల గురించి చెప్పు, నువ్వు పడ్డే పంట గురించి చెప్పు. మిర్చి అన్నావు, రైస్ అన్నావు, వడ్లు తెచ్చావు, అవంతా బాగుంది కదా. దాని మీద నువ్వు ఏదన్నా చూపించావా? ఏం చూపించలే. పొద్దున్నేస్తే శివాజీని మొక్కడం, శివాజీ కాళ్ళు మొక్కడం, అన్నా అని ఏడవడం. అసలు ఎందుకు అంటే నీకు కూడా ఒక అవకాశం కావాలని కదా నువ్వు వచ్చినావు. రైతు బిడ్డకి అసలు మూవీకి ఈ ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తులలో మధ్యలో పెట్టేస్తే ఆయన గెలిచిన తర్వాత జరిగేవి ఏంటండి? ఇవే కదా పరిణామాలు. మనం మామూలుగా ఆలోచించండి. లా ఎందుకండి? ఒక లా పక్కన పెట్టండి, మానవత్వంగా ఆలోచించండి. ఒక పల్లెటూరుని తీసుకొచ్చి పట్నంలో పెట్టి అసలు ఆయనకు డ్రెస్ ఎట్లా వేసుకోవాలో తెలియదు. మట్టిలో ఉండే వాళ్ళు ఎట్లుంటారండి? మట్టి పూసుకోవాలి అని ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు. రైతు బిడ్డ అంటే రైతు బిడ్డలాగా ఉండు. నువ్వు వచ్చి 10 మందిలో ఉండి వాళ్ళు వేసుకున్న వేషాధారణకు లొంగిపోయినట్టేగా. వాళ్ళు వచ్చేస్తే ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని పిలిచాడు, ఆయనే రమ్మని చెప్పాడు ఊరికి. అందరు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ మీకు ఇస్తే నాకు ఏమి ఇస్తారనే పరిస్థితికి వచ్చాడు అబ్బాయి. యూట్యూబర్స్ నాకు ఈరోజే ఇప్పుడు వచ్చేటప్పుడు నేను కాల్ మాట్లాడుకుంటూ వచ్చాను. యూట్యూబర్స్ చెప్పిన మాట అది. రమ్మని చెప్పాడు మేడం, మేము వెళ్తే ఈరోజు నాకేమి ఇస్తారని మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను ఇవ్వను అనేసి వాళ్ళ ఇంట్లో ఉండే మనుషులతోనే ఇలా కొట్టాడంట. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు నువ్వు? రైతు బిడ్డ అన్నప్పుడు రైతు బిడ్డ స్థానం కోల్పోయావుగా. రైతు బిడ్డ అన్నప్పుడు ఒక మంచి లెవెల్ ఉండేగా నీకు, అది పోయిందిగా. నువ్వు పంట పొలాలలో మంచిగా యూట్యూబ్ చేసుకున్నావు, దాని గురించి జనాలు బాగా ఎంకరేజ్ చేశారుగా. అది పక్కన పెట్టేసి నువ్వు బిగ్ బాస్ అని వచ్చి బిగ్ బాస్లో జరిగేది ఏందండి అసలు? ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు. శివాజీ అంటే ఒక సినిమాలో చూసాం, మంచి రెస్పెక్ట్ మనకి, అదే హీరో. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మనం అలాగే అనుకుంటాం, ఓ హీరోయిన్ ఒక హీరో అని. తనని కూడా అట్లనే అనుకున్నాం. దాంట్లోకి వచ్చావు, నీ పిల్లలు కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని? డబ్బు కోసం కాదంటావు. నువ్వు చెయ్యరగొట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు లోపలికి పోయి నువ్వేం సాధించావు? నీకు మంచి ఉన్న పేరు పోయింది తప్ప నీకు దాంట్లో ఏమొచ్చింది? అసలు ఈ బిగ్ బాస్ వల్ల సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని? అసలు సొసైటీకి ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అంటే వాళ్ళని ఓట్ చేసేసుకొని వాళ్ళ తరపున వీళ్ళు వకాల్తా పుచ్చుకొని ఎవరితోనంటే వాళ్ళతో ఫైట్ చేయడం, సోషల్ మీడియాలోకి మళ్ళీ ఒకటండి, మనం తెలంగాణ మన సాంప్రదాయాలు వేరు, మన కట్టుబట్లు వేరు. మనము ఎదురు వెళ్తుంటే ఒక శవం ఎదురుగా వచ్చినా ఏదొచ్చినా కూడా ఒక సెంటిమెంట్గా తీసుకునే మనము కుండ బొమ్మలలో మన బొమ్మ పెడతారు, వాళ్ళ ఫిగర్ పెడతారు, ఆ కుండను కొట్టేస్తారు. అంటే వాళ్ళని చంపేసినట్టేగా, అంటే చావుకైనా సిద్ధపడ్డట్టేగా. ఆ ప్రోగ్రాం వల్ల ఒక కుండ మీద పెట్టి అదేంది కొట్టేస్తారు. మళ్ళీ ఏంది వాడు ఫోటోని కాల్ చేస్తారు. మనం ఒక శుభలేఖ కనుక మనకి ఇచ్చినట్టయితే దానికి ఒక పసుపు కుంకుమ పెడతాము. ఒక ఫోటో అంటే దాన్ని అందంగా చూసుకోవాలనుకుంటాం. మన ఫోటోని మనమే కాల్చుకుంటాం, మన చేతుల్లో నిప్పులలో వేసేస్తారు. అక్కడ చూస్తుంటేనే నిప్పులలో అది మాడి బొగ్గైపోతుంది. అంటే మనం చంపుకున్నట్టేగా. ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే మనం చంపుకొని డబ్బు కోసం ఏదైనా గడ్డి తినండి అని చెప్పడానికి ఈ బిగ్ షో. అలాగే బిగ్ బాస్ షో అనేది తెలుగులోనే కాదు, వివిధ లాంగ్వేజెస్ లో. అదే చెప్తున్నా, బ్రదర్ షో నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క ట్రెడిషన్ అనేది మొత్తం అన్ని లాంగ్వేజెస్ కి. అదే అండి, ఎదుటోడు ఏదో చేసుకుంటున్నాడని మనం కూడా వార్తలు పెట్టుకోవాలి. అనురాధ గౌడ్ గారు మీరు చెప్పండి, అంటే ఒక ప్రోగ్రామ్ ని ఏ రకంగా అయినా వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే కంట్రోల్ అనేది మిస్ అయిపోయింది. అంటే
ఒక్కసారి ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వాళ్ళకి తెలిసిపోతుంటుంది 2 వర్గాలు ఫైట్ చేస్తున్నాయి. అలాంటి టైంలో ఒక కంట్రోల్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చగొట్టుకున్నట్టు మాట్లాడినప్పుడు అవి టెలికాస్ట్ చేయకుండా ఉండడం, ఇలాంటివి కేరింగ్ లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అలాంటివి ఇంకొకటి మనం గమనించేటైతే సీసీ కెమెరాస్ ఉంటాయి అందులో. కాకపోతే మనకు ఎక్స్పోజ్ చేస్తున్న సీన్స్ మాత్రమే చేస్తున్నారు, కానీ తర్వాత లోపల ఏం జరుగుతుందో లేదు ఆ విధంగా బయటకు వచ్చి కూడా కంటెస్టెంట్ చాలామంది చెప్పడం జరిగింది అక్కడ ఏం జరుగుతున్నది అన్నది. అయితే కొన్ని మనకు చూపెట్టట్లేదు, మనకు తెలియట్లేదు లోపల ఏం జరుగుతున్నది. కానీ చాలామంది టార్చర్స్ కూడా అనుభవించారు. సో లోపల ఏం జరుగుతుంది అన్నది ఒకటి వాళ్ళు గమనించాలి. ఇంకొకటి కొన్ని ఇవ్వకూడదని మీరు చెప్తారు. అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే ఈ షో ద్వారా వాళ్ళ క్యారెక్టర్ ఏంటో బయటపడిపోతుంది. ఎంత ఆవేశం వచ్చినా కూడా ఆడపిల్లలు కూడా కంట్రోల్ కదా. మొన్న అదే ఏంటి శోభను చూస్తుంటే అసలు ఆడపిల్ల ఇట్లా ఉంటే వాడు శివాజీ అన్నారు కదా, నేనైతే తల మీద కాలు పెట్టి తొక్కేసేవాడిని అని అన్నాడు. అది చాలా తప్పు మాట. కాకపోతే ఆ అమ్మాయి చేసిన భర్తనికి ఏ మగపిల్లవాడికైనా కూడా ఆ వర్డ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ సారీ చెప్పిండు, సారీ చెప్పాల్సిందే. అట్లాంటి ఒక ఆడపిల్ల మీద అట్లాంటివి అంటే అక్కడ శోభ పైన కోపం వీళ్ళ పైన కాదు, ప్రతి ఒక్కరికి అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మంది పైన ఒక్కొక్కరికి కోపం ఉంది బయట. శివాజీ మాటల పైన కూడా మీరు ఇప్పుడు శోభ పైన మీకు ఎంత కోపం వచ్చిందో శివాజీ మాట పైన కూడా కోపం వచ్చిన వాళ్ళు చాలా మంది. అంటే ఇవన్నీ కూడా 10 మెంబర్స్ కాదు, వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళ ఫైటింగ్స్ ఏవైతే బయట జరుగుతుందో చాలా ఇంపార్టెంట్. అంటే అసలు వీళ్ళకు ట్రైనింగ్ ఉండదా, లేకపోతే వీళ్ళకు కొంచెం లిమిట్స్ లో మాట్లాడాలి, కొంచెం లాంగ్వేజ్ కొన్ని పదజాలాలు యూజ్ చేయకూడదు అన్నది వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వరా అన్నది మనం ఒకటి తెలుసుకోవాలి. ఇవి అసలు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బయట పబ్లిక్ చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు, ఏం మాట్లాడతారు, ఎన్ని బూతులు అండి తెలియ. ఇప్పుడు యూత్ నేర్చుకుంటున్నది, అందులో చూసేసి ఇంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒక అమ్మాయిని బయటకు పంపించేస్తే ఇంత ఫ్రీడమ్ ఉంటుందా? అసలు ప్రియాంకని తీసుకుందాము మనము. ప్రియాంక అనే అమ్మాయి గుజరాత్లో ఉంటుంది, చిన్న హౌస్లో. ఆ అమ్మాయి ఎవరికి తెలియదు. ఒక హీరోయిన్గా మనం చూసుకున్నామో హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూస్తే వంటలక్కని చేశారు, అందులో 10 మందికి వంటలు వండి పెట్టుకునేది. దానికే అవార్డు ఇస్తారు. అట్లా అంటే చాలా మంది చాలా చేస్తారు కదా. అంటే మేకప్ వేసుకొని అక్కడ వంట చేసి పెట్టడము, ఆ గేమ్స్ మగవాళ్ళతో పాటు పోటీ పడి ఆడడం, అది తప్ప అందులో ఏమన్నా మెసేజ్ వచ్చిందా? కొంతమంది అయితే మంచి సమాజంలో మంచి పేరున్న వాళ్ళు అందులోకి వెళ్ళి కూడా డిగ్లామరైజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు షకీల్ అమ్మ వయసులో ఏం చేసిందో ఏమో కానీ వచ్చిన పర్ డేనే ఆమె గురించి బయట తెలిసిందిగా. ఆమె ఏం చేసుకుందో, వాళ్ళ నాన్నలు అమ్మ నాన్న ఎలా పెంచారో, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో అవైతే బయటికి రాని. 4 గోడల మధ్యలో జరగాల్సినవన్నీ పబ్లిసిటీ చేయడానికే బిగ్ బాస్ పెట్టారని నేను అంట. దాని గురించి ఎంత దూరమైనా వెళ్తామని మేము 2017లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇది, అప్పటి నుండి మేము వెళ్తూనే ఉన్నాం, పిఎస్కి వెళ్తూనే ఉన్నాము. బిగ్ బ్రదర్ ని తీసుకొని దాని తర్వాత హిందీలో రావడం, తర్వాత వేరే లాంగ్వేజెస్, తెలుగు లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మీరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన దగ్గర లేని దాని గురించి మనం ఎందుకు కొట్లాడతాం? ఫస్ట్ మన ఇల్లు గెలుస్తేనే కదా బయట గెలవాలనుకుంటాము. మన ఇంట్లోనే గెలవంది, బయట వాళ్ళ గురించి మనకేం అవసరం? ఫస్ట్ మన ఇల్లు కాపాడుకుందాం, మన రాష్ట్రం కాపాడుకుందాం, తర్వాత బయటికి వెళ్దాం. అక్కడ కల్చర్ అది నడుస్తుంది. ఏ బట్టలు వేసుకున్నా నడుస్తుంది, ఎట్లున్నా నడుస్తుంది. ఇక్కడ మనకు నడవదు కదా. ఇప్పుడు 9 నెలల పాపనే ఓడ్చుకోలేకపోయినరండి కళ్ళు అలాంటివి. అలాంటి వాళ్ళకి పోయినాక ఏం జరుగుతుంది? అదే ఓన్లీ కంప్లైంట్స్ కల్చర్ గురించే ఉన్నాయా బిగ్ బాస్ పైన? ఇంకా దేనిపైన? ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడాలి, లాంగ్వేజ్ కల్చర్, డ్రెస్ కోడ్ కూడా మార్చాలండి. డ్రెస్సింగ్ అది డ్రెస్సింగ్ ఎవరి. శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఒక 100 days అందులో ఉంటే ఒక మనిషి పైన మెంటల్ గా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బయట ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుండొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెషర్, ఫోన్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, ఫుడ్ సరిగ్గా ఉండదు, ఎట్ ద సేమ్ టైం గెలవాలి అనే ఒక పట్టుదల, ఇవన్నీ ఉంటాయి కదా. బయట మా గురించి ఏమనుకుంటున్నారో ఇవన్నీ మెంటల్ టెన్షన్ అనేది ఏదైతే ఉందో దాని గురించి మీరేం చెప్తారు? మేడం, మనకు కూడా ఒక సామెత ఉంది ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్నాళ్ళు మనకు కలిసి పరిచయం ఉన్నా, కలిసి ఒక టూరు, ఒక ప్రయాణం చేస్తే, ఒక లాంగ్ క్యాంప్కి వెళ్తే ఒక నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుందని పెద్దలు చెప్తుంటారు ఇంతవరకు. అంటే ఒక యాత్ర చేసినప్పుడు వాళ్ళ నిజమైన తత్వం బయటకు వస్తుంది అని. అంటే రోజులు చూసే విధానం వేరు. అక్కడ డిఫరెంట్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అప్పుడు ఆయన క్యారెక్టర్ ఏందో బయటపడుతుంది అనేది విధానం సామెత అర్థం కావచ్చు. అలాగే ఎప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఒక హౌస్లోకి 100 days వెళ్ళడం, మన నిజమైన ప్రపంచం అంటే ఒక భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా బంధాలకు దూరంగా రోజు మన జీవనంలో భాగమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా
దూరమై కేవలం హౌస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు లేదా వాళ్ళకు బాస్గా పిలబడేటువంటి బిగ్ బాస్ ఇచ్చే సూచనలతో ఆడడం అంటే ఒక రకంగా మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళము స్ట్రెస్గా ఫీల్ అవ్వరండి. ఎక్కడైతే మైండ్ వీక్గా ఉన్న వాళ్ళు ఉంటారో లేదా స్టెబిలిటీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళని ఉదాహరణే మన సంపూర్ణేష్ బాబు గారు అయితేనేమి, గంగవ్వ గారు అయితేనేమి, వాళ్ళు ఇమడలేకపోయారు. అంటే వాళ్ళు ఏమో మానసిక వీక్గా ఉన్న ఉద్దేశం కాదు, వాళ్ళు ఆ వాతావరణం ట్రాన్స్ కాలేకపోయారు. సో ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే మెచ్యూర్డ్గా ఉండి ఇవన్నీ కామను అనేసి అక్కడ ఇచ్చే టాస్క్ గేమ్లు వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారం ఆడడం, ఇదొక ఆట, ఇది ఆటలో గెలుపు కోసం ప్రయత్నం చేయాలా, ఓడిపోతే కుంగికి పోకూడదు అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళైతే కొంచెం రాణిస్తారు. లేదు దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే ఆ బరస్టులు, ఆ కోపాలు, తాపాలు అవన్నీ కూడా మనం ఆటలో భాగంగా ప్రసారాలలో చూసాం. ఏదైనా సరే ఒక షోలో నేను కూడా అడిగాను గతంలో బిగ్ బాస్ టెక్నీషియన్స్ కానీ అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళని కానీ రకరకాల మనం చేసే విమర్శ దృష్ట్యా అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానం ఏంటంటే, మెసేజ్ చేయడానికి మేమేమే ప్రోగ్రామ్ చేయట్లేం కదా, మెసేజ్ ప్రోగ్రామ్ వేరే ఉన్నాయి, మేము మెసేజ్ చేయడానికి ఎంటర్టైన్ చేస్తున్నాము. మా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఏదైనా అసభ్య సన్నివేశాలు ఉన్నప్పుడు ప్రశ్నిస్తే మేము మార్చుకుంటామే. కానీ నేను ఇంకెందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో ఒకసారి పర్సనల్గా అంటే చర్చలో భాగంగా లీగల్గా వాళ్ళతో కూడా అడిగినప్పుడు కూడా ఇదే విషయం, మనం ప్రశ్నించగలుగుతామని దాన్ని సాధించలేము, బాధపడతామే కానీ దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. చట్టాలను ఏమైనా మార్చుకుంటాయి కానీ వాళ్ళని ఏమన్నా అదుపులో తీసుకురాగలుగుతాము, లేదా మనకు నచ్చినట్టు ప్రోగ్రామ్గా మార్చుకోగలుగుతాం. కానీ అక్కడ ప్రసారం చేసేటువంటి ప్రొడ్యూసర్స్ లేదా ఛానల్ వాళ్ళ ఇష్టం పైనకే ఉంటుంది. ఇలానే చేయాలి, ఇట్లే చేయాలనడానికి మనకు హక్కు లేదు. వాస్తవానికి శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పే పాయింట్స్ అంటే వినోదం కోసం అయితే వాళ్ళు షో డిజైన్ చేయలేదు, అవన్నీ ఓకే. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరిగాయి ఫిజికల్ గా జరిగినాయి, బస్ కి కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. కొంతమంది అయితే సోషల్ మీడియాలో కొంతమందిని ట్రోల్స్ చేస్తారు, అయితే ఇంకా వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడే రకంగా ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారండి? అంటే వాళ్ళు షో నిర్వహించేంత వరకే వాళ్ళ బాధ్యత, వన్స్ టైటిల్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు. బట్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో మిగిలిన వాళ్ళు కొంతమంది ఒక వర్గం నుంచి ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని గురించి మీరు ఇది ఏంటంటే భావ స్వేచ్ఛ అని ఒక వాక్యం ఉందండి. ఆ భావ స్వేచ్ఛ పేరు మీద ఏ విధంగా విశృంఖలంగా తయారయ్యారంటే మనం చూస్తూనే ఉన్న రాజకీయ నాయకుల పార్టీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. సోషల్ మీడియాలో తమ నచ్చిన పార్టీని పొగిడినప్పుడు ఒక విధంగా, నచ్చని పార్టీని ట్రోల్ చేయడం ఒక విధంగా, అలాగే తమకు నచ్చిన హీరోను ఒక రకంగా, నచ్చని హీరోను ఇంకో రకంగా చూడడం, ఇదంతా కూడా ఈనాటి యువతలో ఉన్నట్టు ఒక మైండ్ సెట్ కుసించుకుపోయినట్టు ఆలోచన ధోరణి. ఒక అభిమానంగానే ఉండాలి కానీ ఆ ఇప్పుడు నిన్నటి జరిగిన సంఘటనలు అదే కదా, ప్రశాంత్ అతన్ని పల్లవి ప్రశాంత్ని ఇబ్బంది పెట్టారని మన అమర్దీప్ మీద కోపంతో ఆయన మీద దాడి చేశారు. అతను అభిమానించడం తప్పలేదు కానీ అతను వాస్తవానికి ఒక సూత్రాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే హీరోయిజం బయటకు రావాలంటే విలన్ క్యారెక్టర్ ఎంత గట్టిగా ఉంటే హీరోకి అంత పేరు వస్తుంది. జనరల్గా సినిమా సూత్రంలో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అంత పేరుతో గెలిచాడంటే అమర్దీప్ అంత టాస్క్ ఇవ్వబట్టే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అంటే పల్లవి ప్రశాంత్ గెలుపు కారణం అమర్దీప్ కాబట్టి పల్లవి ప్రశాంత్ కన్నా వీళ్ళు గౌరవించాల్సింది, దండయాల్సింది అమర్దీప్కే. అలాంటి అమర్దీప్ వీళ్ళు భార్య సమేతంగా కారులో ఉండగా రాలేయడం అంటే నిజంగా పశుత్వంతో ఆలోచన. అంటే వాళ్ళ మెదడులు కుచించుకోపోయింది. వాళ్ళ అభిమానులు కాదు, షాడిస్టులు. ఇలాంటి వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తున్నారు. అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఓటింగ్ లో ఇన్వాల్వ్ వాళ్ళు గెలిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలండి. నన్ను అడిగితే ఉరిశిక్ష చేసిన తప్పలేదు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి వెధవలు రేపు సమాజంలో ఎన్ని చెడు చేస్తారు. ఆర్టీసీ బస్సుల మీద దాంట్లో పోయి ఎంత ట్రాఫిక్ అండి, ఇబ్బంది పడ్డారు. ఆదివారం రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఫ్యామిలీస్తో వెళ్ళేవారు, 2 వీలర్స్ మీద వెళ్ళేవారు, ట్రాఫిక్ జామ్, వాళ్ళకి భయాందోళనకు గురయ్యారు. ఒకసారిగా చిన్న పాప, చిన్నలు, పెద్దలు ఉంటారు, లేడీస్ ఉంటారు, మామూలు అంటే వృద్ధులు కూడా ఉంటారు, సామాన్యంగా దారులు నడిచిపోయే వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి అల్లర్లు జరుగుతున్నాయని భయపడుతుంటారు. వాళ్ళ ఏదైనా జరగజాని సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం చర్యలు తీసుకుందని చెప్తుంది. ఆ చర్యలు అంటే వాళ్ళు ఒక కిలోమీటర్ పరిధి ఏదో పెట్టుకున్నారు, అంతవరకే రక్షణ ఇచ్చారు 2 అంచెల వరకు. ఆ తర్వాత పోలీసులు లేరు. జనం మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు. వాస్తవానికి జనం రావడానికి కూడా ఏంటంటే పల్లవి ప్రశాంత్కి ట్రోఫీ క్యాన్సల్ చేసి అమర్దీప్కి ఇస్తున్నారు. ఒక వార్త వైరల్ అయి ఉంది ఆల్రెడీ. ఏదో గేమ్ నడుస్తుంది, పల్లవి ప్రశాంత్ గెలవాల్సింది, అమర్దీప్ చేస్తాడు లేదంటే శివాజీకి తోపుకి వెళ్తుందని ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేం చేసేవాళ్ళు, ఇంకా దారుణంగా చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతిదీ అది అడుక్కోవడమే అయింది కదా.
అరే నాకు ఇయ్యండిరా నాకు ఇయ్యండిరా అన్న వర్షనే గానీ ఆయనకు మంచి స్కిల్ ఉంది. ఒక అదే నేను చెప్పేది అది ఆ రూమ్ కాస్ట్ దాని వల్లనే వచ్చారు, దాని వల్లనే ఎక్కువ వచ్చారు, దాని వల్లనే ఎక్కువ వచ్చారు. వెరసి మొత్తం మీద అదుపు చేయాల్సినటువంటి స్థాయి దాటిపోయి మొత్తం జనాభా ఉండడం. అమర్దీప్ కానీ ఆయన కూడా పోలీసులు బిగ్ బాస్ వాళ్ళ సూచన మేరకు చాలా ఆలస్యంగా బయటికి పంపించారు వాళ్ళని. ఎప్పుడే వెళ్ళకండి జనం క్రౌడ్ ఉన్నారన్న కూడా ఒక్కొక్కరు జనం తగ్గారని చెప్పి ఇంకో రూట్ నుంచి వెళ్ళినా కూడా జనం అటాక్ చేయడం. నిజంగా కూడా నిజంగా అంటే పార్టిసిపేట్ ప్రమేయం ఉండకపోవచ్చు, ఉండదు వాస్తవానికి. పల్లవి ప్రశాంత్ ప్రమేయం ఉండదు, బట్ వచ్చిన లేకపోవడం. ఓకే అండి శ్రవణ్ గారు, అనురాధ గారు మీరు చెప్పండి. ఇంతమంది ఫ్యాన్స్ ఫాలో అప్ అయ్యి అక్కడికి వచ్చి చేసింది ఎవరి కోసమో, దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళ కోసమో, ఏదో కప్ కొట్టుకొచ్చిన వాళ్ళ కోసం, స్పోర్ట్స్ లో మన ఇండియా పేరు నిలబెట్టిన వాళ్ళ కోసమో, స్టేట్ కోసమో, లేకపోతే నిజంగానే రైతు బిడ్డగా ఇంకేదో చేసో కాదు. ఆయన పర్సనల్ కోసం ఆయన వెళ్ళాడు. ఆయన ఇంతమంది ఫాలో అవుతూ ఇలాంటి విధ్వంసం అంటే ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూత్ ఎలా ఉన్నారు. విన్నాయి అండి, కానీ విన్నాయి ఏం లాభం అండి. ఎన్ని కేసులు బుక్ అయినాయి? 147, 148, 290 ఇవన్నీ కేసులు బుక్ అయినాయి. మంచి ఫ్యూచర్ ఉన్న పిల్లోడు. ఇప్పుడు ఈ కేసులలో తిరుక్కుంటా కూర్చుంటాడు. విన్నాయి పెద్ద గొప్ప చెప్పుకోవడం. ఇప్పుడు గంగా ఉంది, గంగా ఒక టైం వరకు ఉన్నది, తను బయటకు వెళ్ళిపోయింది, సెటిల్ అయిపోయింది. ఆమెకి ఎంతోమంది ఏజ్ని బట్టి సింపతి చూపెట్టిర్రా, ఆమె వే ఆఫ్ ఆమె అమాయకత్వానికి సింపతి అయిందా. ఈరోజు ఆమె ఒక సెలబ్రిటీలో ఈక్వల్ టు ఆమె ఒక పెద్ద సెలబ్రిటీగానే తయారైంది గంగ. అట్లాంటి ఈ ప్రశాంత్ ఏదో అవుదామని వచ్చాడు పాపం. ఆ పిల్లోడు బ్యాడ్ లెక్క విన్ అయినందుకు మనము హ్యాపీగా ఫీల్ అవుదామా? ఇన్ని కేసులు బుక్ అయినాయి, ఇదంతా పెద్ద రూమర్స్. ఇప్పుడు వార్ చేసిందే లేదా, అమర్ మీద అటాక్ చేసినందుకు ఇన్ని కేసులు బుక్ అయినాయి. ఎవరు ఫ్యాన్స్ కొట్లాడుకుంటే వచ్చిన ప్రాబ్లం ఎవరికి వచ్చింది? అందులోకంటే చేసిన వాడికి బిగ్ బాస్ వల్ల వచ్చినది ఏంటి? ఏమొచ్చిందంటారు? మనం చూసినంత మటుకు వాడు తెచ్చుకున్నది ఏంటి అందులో నుంచి? వాడి ఫ్యూచరే పాడు చేసుకున్నాడు. ఇక దీన్ని చూసుకొని బిగ్ బాస్లోకి వెళ్ళి వస్తారంట, సినిమాలలో ఛాన్సెస్ వస్తాయని అదొక ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, చాలా మంది కూడా అందులో పోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలలో ఛాన్స్ వస్తాయి. అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక్కరికైనా సినిమా ఛాన్స్ వచ్చిందా? సీజన్ 2లో చూసినట్టయితే సునైనా అమ్మాయి అనుకుంటా. సినిమా ఛాన్సెస్ ఇక్కడ ఏమైపోతుందంటే, సినిమా ఛాన్సెస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ ఫాలోవర్స్ పెరుగుతారు. దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి రూట్స్ క్లియర్ అవుతాయి. దానికోసమే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వెళ్తున్నారు. అట్లా కూడా దెబ్బతిని బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది. అందులో పోయి తనిష్క్ హీరో చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు సునైనా వాళ్ళ ఆ సీజన్ లో కూడా చాలా వ్యతిరేకత అంటే అందులో వీళ్ళ మేనేజ్మెంట్ చాలా తప్పు ఉంది. అంత ఫ్రీడమ్ గా వదలడము, వాళ్ళు పిచ్చిగా విచ్చల విడిగా ప్రవర్తించడం. ఇప్పుడు తనిష్క్ సునైనా వాళ్ళది అమ్మాయికి బయటకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద ఎంత డ్యామేజ్ అయిందండి. మంచి యూట్యూబ్ యాక్టర్ అమ్మాయి, అందులో బయట ఉన్నా కూడా బాగుండేది. అందులో పోయి వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ కి వీళ్ళు విచ్చలవిడిగా ఇది చేయడానికి బయటకు వచ్చిన తర్వాత చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళ క్యారెక్టర్. అది అసలు బిగ్ బాస్ ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తుందని అంటున్నాం. అసలు అందులో ఉన్న 19 మంది గురించి కాదు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ప్రజల గురించి. మొత్తం టోటల్ గా ఉన్న మన తెలంగాణ ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించాలి. ఎందుకంటే దీనివల్ల ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చోవడం, మనవాడేమవుతాడు మన వాళ్ళు ఏమవుతాడు అనేది డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టే. ఫ్యామిలీతో చూడడానికి లేదు. ఒకవేళ చూసామే అనుకుందాం, దానివల్ల మెసేజ్ పోని ప్రజలకు ఏదన్నా మంచి మెసేజ్ వస్తుందంటే అది లేనప్పుడు అది ఆ షో ఎందుకు? పోయి మనం అడిగితే పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా అన్నం తినడానికి వాళ్ళు సంపాదించుకోవడం. పెద్దోడు అనేసి కట్టెలు కట్టుకొని సపడే కూరుకోడు కదా, వాడికి ఇంకా సంపాదించాలనే ఆలోచనతోనే తీశాడు. కానీ లేకపోతే ఆయన ఇంట్లో నుండి తీసుకొచ్చి ఇస్తున్నాడు, నాగార్జున ఇంట్లో నుండి తెచ్చి ఎట్లే ప్రజల నుండి తీసుకొచ్చినవే. ఎందుకు ప్రజలను ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా మెంటల్గా తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టాడు. నేను చెప్పాలి అంటే మాత్రం పచ్చిగా చెప్పాలి, మాట్లాడుకోవాలి అంటే అందరినీ మెంటల్ వాళ్ళని చేసి రోడ్డు మీద పెట్టి విధ్వంసానికి ఏమంటారు, మనం ఎక్కడి నుండి అప్పుడు పాకిస్తాన్ నుండి వస్తుంది ఇక్కడ నుండి వస్తుంది కాదు, మనల్నే తయారు చేస్తున్నారు. అట్లా తయారు చేసి రోడ్డు మీద వదిలితే వంశమేనే అంటే అది మనదే కదా, మళ్ళీ జరిగేది మనకే కదా. ఇదంతా ఈ విధ్వంసానికి కారణమైంది బిగ్ బాసే కదా. ఆ బిగ్ బాసే లేకపోతే హ్యాపీగా ఉంటారు కదా జనాలు. అదే యూట్యూబ్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్ చేసుకుంటారు, వాళ్ళది ఏదో గుట్టు సంసారం గుట్టుగానే ఉంటుంది కదా. ఇది బయటకు తీసుకురావడం ఎందుకు అంటున్నాను నేను. రైట్.
శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, ఒక మాఫియా కాదు, ఏది కాదు, జస్ట్ ఒక టీవీ షో చూసి ఇంతమంది అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక కంట్రోల్ అనేది అయితే పోయింది. దీనికి సంబంధించి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎక్కడైనా ఫెయిల్ అయ్యారా? ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే చెప్పొచ్చు అండి. ఎందుకంటే అంటే అంచనా వేసిన కాడికి వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ పెట్టారు, 3 లైన్ల బారికేడ్స్ అవి ఇలా తాళ్ళది పెట్టారు. సెలబ్రిటీస్ కు అంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా మీరు అప్పుడే బయటకు వెళ్ళొద్దు, బయట క్రౌడ్ ఉందని చెప్పారు. అయినా కూడా ఇంకా ముందు ఉన్నట్టు ప్రమాదాన్ని అంచనా వేసుకోలేకపోవడం, పకడ్బందీగా ప్లాన్ చేసుకోకపోవడం, ఇంకా నన్ను అడిగితే ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఛాన్స్ వస్తే సిటీకి దూరంగా పెట్టాల్సిందే కానీ మనం రిక్వెస్ట్ పెట్టాలి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్, ఈ సిటీకి యాక్సెస్ దూరంగా ఉంటే వెళ్ళే వాళ్ళు కూడా తగ్గుతారు. ఇక్కడ అంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఏదన్నా సభ పెట్టినా కూడా ఇక్కడ ఏం జరిగినా ఈ అవారా బ్యాచ్ ఏదైతుందో అన్మెచ్యూరిటీ బ్యాచ్, బాధ్యత లేని బ్యాచ్లు చేరుతాయి. అంటే ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. ఎప్పుడు అల్లర్లు జరుగుతాయి, ఎప్పుడు మనం చేయి వాటం చూపించుకోవాలని అక్కడ జేబుదొంగలు వచ్చేస్తున్నట్టుగానే వాళ్ళు ఫీల్డ్ రాగానే ఇలాంటి అకేషన్ అప్పుడు వచ్చేస్తారు బాధ్యత లేకుండా. కేవలం బాధ్యత లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా అవారా బ్యాచ్ వాళ్ళు ఇదంతా చేస్తుంటారు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ డిజిటల్ మీడియాలో ఈ ట్రోలర్స్ గా పిలువబడుతున్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే తన అభిమానాన్ని అభిరుచి దగ్గర వ్యక్తులను ఆరాధించడం వదిలేసి ఇతరులను ద్వేషించడం, ఇతరుల మీద బూతు కామెంట్ చేయడం, టార్గెట్ చేసి ఈ విధంగా ఏదో రకంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదనే విమర్శలు చేయడం, ఇక వెరిసి అతి స్థాయి దాటి ఫిజికల్ గా వీళ్ళు కూడా ఇట్లా జారుతున్నారంటే నిజంగా కూడా వీళ్ళని అభిమానులు అనల కన్నా వీళ్ళని ఒక సంఘ విద్రోహ శక్తులుగానే చూడాలి. ఖచ్చితంగా నిన్నటి సంఘటనలు చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాల వీడియోలు తీసి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే ఉంటుంది. వాళ్ళు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే సీసీ కెమెరాలను రికార్డ్ అయి ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇంకా నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. శ్రవణ్ కుమార్ గారు మీరు ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, అవారా బ్యాచ్ అని చెప్పారు కదా, అది అవారాగా తయారు చేసింది ఎవరండి? వాళ్ళు అవారా బ్యాచ్ అని మనమే ముద్రేస్తున్నాము. అది ఎవరు అట్లా సృష్టించింది? సృష్టించింది మనమే కదా. అవారా బ్యాచ్ అని అంటున్నారు కదా శ్రవణ్ కుమార్ గారు. అలాంటి అవారా బ్యాచ్ కి ఓటింగ్ ద్వారా ఒక విన్నర్ ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ద ప్రాసెస్, అంటే ఆయన నిజంగా ఏం సాధించాడని విన్నర్ గా ఈ అవారా బ్యాచ్ డిసైడ్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కూడా వాస్తవానికి ఏదైనా ఫ్యాక్ట్స్ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయండి. మీరు చెప్తుంది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఒక విన్నర్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ప్రోగ్రామ్ డిజైనింగ్ లో ఎట్లా ఉంటుందంటే ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్ ఏదో గేమ్ పెట్టారు, సరే బిగ్ బాస్ అన్న విషయాన్ని పక్కకు పెట్టారు. ఆ కంటెస్టెంట్ విన్నర్ చేయాలంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్డ్ నిర్ణయం జరుగుతుంది. ఒకటి. రెండోది ఇక్కడ బిగ్ బాస్ అనేది ఉంది కాబట్టి బిగ్ బాస్ జడ్జిమెంట్ గా చూస్తే ఆ జడ్జి నిర్ణయం ఉంటుంది. ఈ రెండే కాకుండా నన్ను అడిగితే మీరు తీసుకున్నటువంటి ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో, ఓటింగ్ ఏదైతే మంచి నిర్ణయం. ఎందుకంటే ఒక విజేతను ప్రకటించడానికి కేవలం అంటే పార్టిసిపెంట్ జడ్జి మాత్రమే సంబంధం కాకుండా అసలు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ లో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిమానం ఎలా ఉంది, వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తూ వాళ్ళ ఓటింగ్ కూడా తీసుకోవాలి. అంటే ఒక రోజు ఓన్లీ SMS రూపంలో తీసుకున్నాను. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మిస్ కాలేను లేదా ఓపెన్ ప్లాట్ఫామ్ వెబ్సైట్లలో కూడా ఒపీనియన్ తీసుకుంటారు. అంతవరకు మంచి పరిణామం చెప్పాలి. కానీ దాని ద్వారా ఆ ఓటింగ్ చేసేటువంటి విధానంలో వాళ్ళు ఈ సబ్జెక్టు కనెక్ట్ అవ్వడం, ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయిన వాళ్ళు కొందరిని ఆరాధించడం, అభిమానం తర్వాత ఈ వెరితనం వచ్చడం ఇట్లాంటి దాన్ని జరుగుతున్నప్పుడు దీన్ని కొంచెం మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తాన్ని తీసేయాలని మాత్రం నేను అనలేనండి. మొత్తాన్ని ఆ ఓటింగ్ శాతం తీయడం రాంగ్ అయితే నేను చెప్పను. ఒకవేళ ఇలాంటి చర్యల వల్ల ఏదన్నా దుష్పరిణామాలు దాని తగ్గట్టు ఇన్ఫాక్ట్స్ వస్తుంటాయి, సైడ్ ఎఫెక్ట్ లాంటిది. మన ఏదైనా వార్త సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయి, ఈ నిర్ణయం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటే దాన్ని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం షో తీసేయకూడదు అంటే అట్లీస్ట్ కొన్ని కండిషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి. వద్దు అన్నదానికి వద్దు అంటున్నామంటే 100%. ఎందుకంటే కంపల్సరీ అనుకున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయండి. మనతో పాటు కృష్ణకుమారి గారు సామాజికవేత్త జూమ్ లో యాడ్ అవుతున్నారు. హలో మేడం కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ఇక యువత విషయానికి వస్తే ఓటింగ్ దగ్గర చూస్తే అంటే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్లో యువత పర్సంటేజ్ చాలా తక్కువ. కమింగ్ టు ద రోడ్స్ పైన ఇప్పుడు ఏదైతే జరిగిందో డ్యామేజ్ బిగ్ బాస్ షో ద్వారా అందులో వాళ్ళ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంది. అయితే దీన్ని మీరు ఎలా చెప్తారంటే యువత మైండ్ సెట్ ఎలా ఉంది?
మీరేం చెప్తారు? అంటే అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలీదు. అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాల కోసం పరీక్షలు రాసుకునే వాళ్ళు పరీక్షలు రాసుకోవాలి, పోనీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, లేదంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. అలా కాకుండా ఒక పోకిరీతనంగా ఆటకాయితనంగా బలాదూరు తిరగడం అంటారు కదా, అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే అసలు వాళ్ళ జీవితాలకు ఏం కావాలో వాళ్ళకి తెలియదు, కుటుంబానికి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, అసలు అది తెలుసుకోవాలని అనుకోవట్లేదు. పైగా మనకి గంజాయి బాగా ఎక్కువ అందుబాటులో ఉంటుంది, క్రికెట్ బెట్టింగ్లని, మళ్ళీ పైగా వీళ్ళకి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లోన్ యాప్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకోవడం, వాళ్ళు ఆ డబ్బుల్ని జల్సా చేయడము, అది ఇది కాదంటే పరువు కోసం ఇంట్లో వాళ్ళు ఆ డబ్బులు కట్టడం, ఇదంతా నిత్యకృత్యం అయిపోయింది వాళ్ళ. అంటే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ, లేదు అనుకుంటే చదువుకునే పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ ఇవాళ ఇదే పనిలో ఉన్నారు చాలామంది. అసలు తల్లిదండ్రులకి చాలా భారంగా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మళ్ళీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి అది ఇంకొక భారం అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి? డబ్బు సంపాదించాల్సిందే, ఎట్లా అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ బిగ్ బాస్ హౌస్ పెట్టి బిగ్ బాస్ గేమ్కి ఎవరైతే ప్రొడ్యూసర్స్గా ఉన్నారో వాళ్ళది అసలు బాధ్యత. ఇప్పుడు వార్తల్లో చూస్తే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది కనుక నిజమే కనుక అయ్యి ఉంటే కనుక దీనంత దుర్మార్గం ఇంకొకటి లేదు. అసలు మీరు గేమ్ అంటూ పెట్టబట్టే కదా పల్లవి ప్రశాంత్ గేమ్ లోపలికి వచ్చింది. అసలు ఇప్పుడు దీని బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళని శిక్షించాల్సింది పోయి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళని శిక్షించడం అనేది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు. అవసరమైతే అక్కడ వరకు వస్తే వాళ్ళని కూడా శిక్షించండి, అది వేరే విషయం. కానీ అసలు సూత్రధారుల్ని పాత్రధారుల్ని వదిలేసేసి ఈ చివరగా ఉన్న వాళ్ళని వీళ్ళని శిక్షించడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇప్పుడు ఈ ప్రజల్ని మన కళ్ళతోటి మన వేళ్లతోటి మన కళ్ళనే పొడిపిస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా. అసలు ప్రభుత్వానికైనా ఆలోచన ఉండాలి కదా, అసలు దీని మీద అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద అని. అది లేకుండా పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ బిగ్ బాస్ షోనే నిషేధించాలని మాలాంటి వాళ్ళం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు నిషేధించలేదు ఈ షోని? అసలు ఈ షో ఎందుకు? దీని యొక్క అవసరం ఏంటి? అసలు ఏమన్నా పనికొచ్చే షో ఏనా ఇది? కాదు. మరి ఈ జనాలందరినీ వెర్రెత్తిపోయేటట్లుగా చేసి వీళ్ళందరూ టీవీలకు అతుక్కుపోయేటట్లుగా చేసి సీజన్కి విపరీతమైన ఈ టాస్కులు ఇచ్చేయడము, అసలు ఏమాత్రము ప్రాక్టికల్గా జరగని విషయాల్ని టాస్కుల్లో ఇచ్చి ఆ టాస్కుల్లో వాళ్ళు గెలవాలి అని చూడటము, అసలు అంటే ఒక కృత్రిమమైన పోటీతత్వాన్ని వీళ్ళు పెంపొందించి దాని వెనుకమాల ఈ యూత్ని పరిగెట్టించేలాగా చేయడము, ఇవన్నీ చేయడం చూస్తుంటే కావాలని వీళ్ళని ఒక మత్తులో, ఇప్పుడు గంజాయి ఎంత మత్తు ఇస్తుందో ఈ బిగ్ బాస్ షో కూడా అంతే మత్తు ఇచ్చేలాగా, అసలు వీళ్ళు వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయేలాగా ఈ బిగ్ బాస్ షో చేస్తుంది. అసలు ఈ షోనే నిషేధించాలని కోరుతున్నా నేను. ఓకే కృష్ణకుమారి గారు. అనురాధ గారు, ఇంతకుముందు కొన్ని టీవీ సీరియళ్లలో బయట కోడన్లు అత్తలను ఎలా చంపవచ్చు, అత్తలను కోడన్లు ఎలా చంపవచ్చు అని టీవీ సీరియల్ చూసి నేర్చుకుంటున్నారు అని చెప్పేసి మేడం నన్నపనేని రాజకుమారి గారు పెద్ద మీటింగ్ పెట్టేసేసి అందులో కొన్ని సీరియల్స్ని ఖండించాలి, ఇలాంటి సీరియల్స్ తీయకూడదు అని చెప్పినప్పుడు కొంతవరకు మెరుగుతుంది. కానీ ఈ బిగ్ బాస్ షో గురించి కూడా మా స్వచ్ఛంద సంస్థలు 2017 నుంచి అడుగుతున్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. షో మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీరు 2017 నుంచి అంటున్నారు కదా, మీరు అంటే అందులోకి వెళ్ళిన పార్టిసిపెంట్స్ అగ్రిమెంట్స్ అని కూడా మధ్యలో కొన్ని రోజుల్లో దాని గురించి కూడా ఫైట్స్ చేశారు కొంతమంది. అగ్రిమెంట్స్ అంటే ఆ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి మీకు ఎవరైనా చెప్పారా పార్టిసిపెంట్స్? అంటే అగ్రిమెంట్స్ మనకంత ఐడియా లేదు. వాళ్ళు మాకు చెప్తున్నారు ఏమని అని అంటే ఫస్ట్ ఏం చెప్పొద్దు వాళ్ళకి ముందు చెప్పి. ఇప్పుడు కరోనా టైంలో వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటి అంటే
వీళ్ళకి ఆల్రెడీ లోపల ఏం జరుగుతుంది ఏంటి అని వీళ్ళకి చెప్తారు, కానీ వీళ్ళు బయటికి చెప్పకూడదు. ఎందుకంటే పేరెంట్స్కి కానీ మొబైల్కి కానీ దూరం పెడతారు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు సృహలో ఉంటాయి కదా, వాళ్ళకి ఒకటే గోలు, నాకు అది కావాలి. ఇప్పుడు క్యాప్టెన్షిప్ అనేది దానికోసం ఫైట్ చేయాలి, మళ్ళీ సండే రోజు బయటికి వెళ్ళిపోవద్దు అనేది ఒకటి, తర్వాత విన్నర్ అవ్వాలనేది ఒకటి. ఇది తప్ప వాళ్ళ మైండ్లో ఇంకేం ఉండదు. నేను ఏదో విధంగా ఇంకొక 1 వీక్ ఉన్నానంటే ప్రజల్లోకి వెళ్తాను, ఇంకొక 1 వీక్లు ఉన్నానంటే ప్రజల్లోకి వెళ్తాను. ఈ తాటు తప్ప విచక్షణ అనేది ఎక్కడుంది? విచక్షణ మొత్తం మీరు బిగ్ బాస్ కోసమేనా ఇంకా వేరే షోస్ గురించి కూడా ఇలా ఫైట్ చేసిన సందర్భాలు ఏమైనా? తప్పకుండా అండి. మేము కొన్ని మూవీస్ గురించి కూడా చేసాము, కొన్ని మూవీస్ గురించి కూడా మేము ఇదే ఛానల్స్లో మాట్లాడడము, పిఎస్లలో వెళ్ళడము రావడము. మహిళా శక్తి అంటే ఊరికనే మహిళా శక్తి పెట్టుకొని ఇంట్లో కూర్చోమండి. మేము ప్రజల్లో తిరుగుతుంటాం, ప్రజలతోనే మాట్లాడుతుంటాము. ఎక్కడ చెడు ఉంది ఎక్కడ మంచి ఉంది అనేది పిఎస్లలో వెళ్ళి మాట్లాడుతుంటాము. ఇప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఒక లేడీ పిఎస్కి వెళ్తే నేను ఒకటే చెప్తా వాళ్ళకి, అమ్మ ప్రతి ఇంట్లో వెనకటి నుండి ఉంది, ఈరోజే మనం లేము, నాలెడ్జ్ పెంచుకోవాలి కానీ దాన్ని ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో మనం ఉండకూడదు అనేసి నేను ప్రతి పిఎస్కి వెళ్తే సిఐ దగ్గర నుండి కానిస్టేబుల్ దాకా చెప్తా. ముందు తెలుసుకోకుండా ఏది కానీ కేసు ఫైల్ చేయకండి, ఒక్కసారి మాకు అప్పచెప్పండి, మేము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మేము ఒక కొలిక్కి వస్తాము, అప్పుడు మీకు క్లారిటీ ఇస్తామని. మేము ఒక పిఎస్కి ఒక భార్య భర్తలు విడిపోవద్దు అన్న ఉద్దేశంలోనే మేము మాట్లాడేసి వస్తాము. అంటే ఇలాంటి ప్రజలే మొత్తం టోటల్గా ప్రజలే ఖరాబ్ అవుతున్నారు అన్నప్పుడు మేము వీళ్ళని కూడా కలవాలి, మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేడం అన్నట్టు ఒక ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాం, వాడికి కావాల్సింది ఏంటి? ఓన్లీ మనీ. రూపాయి పెట్టాను నాకు 10 రూపాయలు ఎలా వస్తాయని ఆలోచనలోనే ఉంటాడు. కానీ నేను ఎందుకు అడగడం జరిగింది అంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ని తీసుకెళ్ళాలి, పల్లవి ప్రశాంతని కాదు అని అన్నారు కదా, వాళ్ళ అగ్రిమెంట్ లో మాది ఇంతవరకే బాధ్యత, తర్వాత మాది లేదు, అలాంటివి ఏమైనా ఉంటాయా అని. అదే ప్రజలకి నువ్వు డబ్బులు ఇస్తుంది చూపిస్తున్నావు, మరి నువ్వు నీ అవి ఏమేం పెడుతున్నా, నేను ఏమేం చేస్తున్నా, దీనికి ఇంతవరకు నేను అర్హుణ్ణి, ఇంతవరకు కాదు అని ఏమన్నా లిస్ట్ చూపించాడా మనకి? చూపించలేదా? వాళ్ళకి చెప్పుకుంటవచ్చు, వాళ్ళకి ఏమన్నా మాట్లాడుకుంటే అంటే బయటికి పోయినాక ఎవరన్నా కొట్టినా దుమ్మి చేసినా కేసులైనా నీదే బాధ్యత అంటే ఎవడన్నా సైన్ పెడతాడంటే ఇప్పుడు ఈ క్షణం నేనే పోతా. ఇక్కడ కూర్చున్నావండి, రేపు నీ బయటికి పోగానే నిన్ను నలుగురు దంతారంటే మళ్ళీసారి వస్తానా? వాళ్ళు కూడా అంతే కదా, బయటికి పోయినాక మాది బాధ్యత కాదు మీదే బాధ్యత అని ఎవరైనా సైన్ పెట్టించుకుంటారా? అట్లా ఎవరైనా పెడతారా? వాళ్ళకు కూడా జరగదు కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా. నేను విన్నర్ అవుతా అని ప్రశాంత్ అనుకొని వచ్చాడా? మస్తు అనుకుంటాం, ఎన్నో కళలుగానే ఉంటాము, కానీ ప్రతిదీ నెరవేరుతుందని అనుకోము కదా. అలాగే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళంతా చూసుకుంటే ప్రతి ఒక్కరు పబ్లిక్కి తెలిసిన వాళ్ళే కదా. అలాంటి వాళ్ళు ఎవ్వరు విన్నర్ కాకుండా పల్లవి ప్రశాంత్ అవుతాడని అయితే ఎవరు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ద కైండ్ ఆఫ్ మాది ఇక్కడ వరకే బాధ్యత తర్వాత అని ఎవరు రాసివ్వరు, అట్లా ఎవరు చెప్పండి. ఒకసారి ఒక జర్నలిస్ట్ కూడా అంటే బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిన తర్వాత తను రిజెక్ట్ చేసిన సందర్భం కూడా శ్వేత అని చెప్పేసి, శ్వేత అని ఒక తను కూడా సోషల్ మీడియాలో చెప్పిన సందర్భం అనమాట. అలాంటి చాలా. శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే 2 minutes లో ద ఓవర్ వ్యూ ఆఫ్ బిగ్ బాస్ మీ సైడ్ నుంచి. మీరు ఇంతకు ముందు కొన్ని అన్నారు, యాజ్ ఇట్ ఈ షోని తీయకూడదు కానీ కొన్ని రకాలైన రూల్స్ పెడితే బాగుంటుంది అన్నారు. వాట్ ఈస్ యువర్ సజెషన్? మీరేమనుకుంటున్నారు? తీయలేము, ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, చట్టంలో నేరస్తునికిను నేరారోపణ చేసిన ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉంటాయి. అది ఆ విధంగా ఉన్నాయి మన చట్టాల వ్యవస్థ. అట్లాంటప్పుడు ఈ షోను మనం చెయ్యొద్దు అని అనలేము. ఏదైతే ఆల్రెడీ మనకున్న సెక్షన్ల ప్రకారం, మనకున్న చట్టాల ప్రకారం ఏదైనా అసభ్య లేదా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ప్రశ్నించగలుగుతాం, దాన్ని నివారించగలుగుతాం, నిరోధించగలుగుతాం. అంత మాత్రాన బిగ్ బాస్ను మనం ఏమి ఆపలేము నాకున్నటువంటి ఈ క్రైమ్ అండ్ లా అండ్ అవగాహన ప్రకారం. కాకపోతే గైడ్ లైన్ ఇవ్వచ్చు మనం, లేదా మనం రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే మనం ఒక డిబేట్, హెల్దీ డిబేట్ చేసి, అంటే వాళ్ళను సామాజికవేత్తలు అందరం కలిసి ఒక హెల్దీ డిబేట్ చేస్తే అదేమన్నా పరిష్కారం వైపు వెళ్తుంది. కానీ ఈ చట్టాల వైపు కేసులు పెడతాం అవి పెడతాం అంటే వర్కౌట్ కావు. నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు నిన్నటి పెట్టిన కేసు కూడా, పల్లవి ప్రశాంత్ పెట్టిన కేసు కూడా అంతగా నిలబడదు నాకు తెలిసినంత వరకు. దాంతోపాటు ఇమీడియట్లీ బిగ్ బాస్ యాజమాన్యం పెట్టి మీద కేసు కూడా నిలబడకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కంపౌండ్ వరకే వాళ్ళ బాధ్యత, కంపౌండ్ తర్వాత ఏం జరిగిందో అది శాంతి పద్ధతిలో, దాంతోపాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం మాకు సంబంధం కాదని ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంతే నేను అనేది, చట్టాలు ఉన్నంతసేపు మనం ఈ విధమైన చట్టాలు ఉన్నసేపు ఏం లేదు. కాబట్టి చట్టాలను మార్చుకోవాలా లేదన్నట్టు ఫ్రెండ్లీ డిస్కషన్ జరగాలంటే
మనం ఓపెన్ డిబేట్ పెట్టాలి. మనకు అంతకుముందు తెలంగాణ దిశాదశ అని ఒక చర్చా కార్యక్రమం జరిగేది, లేదా ఒక రౌండ్ టేబుల్ సభలో పెట్టుకొని మీలాంటి మేడమ్స్ ఇప్పుడు మన ముందు అనురాధ గారు అయితే, కృష్ణ కుమార్ గారు అయితేనేమండి, ఇట్లా సామాజికవేత్తలు, బిగ్ బాస్ యాజమాన్యం, వాస్తవానికి మా టీవీకి ఏం సంబంధం ఉండదు. ఇదే ఎండోమాల్ అనే ప్రొడక్షన్ కంపెనీ, యూకే కంపెనీ, వాళ్ళకు మెయిన్ మాతృక ప్రొడక్షన్ అదే. వాళ్ళ టీమును మనం కూర్చొని ఒక గైడ్ లైన్ చేసుకుంటూ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సబుల్, అంటే ప్రభుత్వం కూడా నిషేధించలేక ప్రభుత్వంతో మనం ఇన్ఫ్లుయెన్సబుల్ గా మనం వాళ్ళని కూడా పార్టీ చేసుకొని హెల్తీ డిబేట్ చేస్తే ఇట్లా బిగ్ బాస్ లో మార్పు తీసుకురాగలుగుతాం. బిగ్ బాస్ షో తర్వాత బయట జరిగే వాటిలో కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఇక ఊరికనే మనం కేసులు పెట్టినా, ఎన్ని డిబేట్ చేసినా వృధా ప్రయాసం అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. అనురాధ గౌడ్ గారు, మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. అంటే షోని తీయడం అయితే సాధ్యమయ్యే విషయం కాదంటున్నారు, మీరేం చెప్తారు? సాధ్యం కాదని ఎందుకు అనుకోవాలమ్మా, సాధ్యం అవుతుంది కూడా. తీయాలనుకుంటే Because తీయచ్చు, 2017 దాన్ని నుంచి తీయలేమనుకుంటే fight సర్లే. అదే చెప్పడం. ఈ రోజు సజ్జన సార్ అంత రియాక్ట్ అయ్యిండ్రు అంటే సంథింగ్ తీసేసే అదృష్టం వచ్చిందేమో అనుకుంటాను నేను. దీనివల్ల మాత్రం యూత్ కూడా ఎలాంటి యూజ్ లేదు. ఆ టైమింగ్స్ కరెక్ట్ కాదు, ఒక ఫ్యామిలీ అందరూ కూర్చునే షో కూడా కాదు. ఒకవేళ కంటిన్యూ చేయాలని ప్రొడ్యూసర్లు ఈ షో కంపల్సరీ చేయాలని, మన ఇప్పుడు అందరైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ఒప్పుకోరు. సొసైటీలో 50% ఇటు ఓటేస్తారు, 50% అటు వస్తారు. అలాంటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి, కొన్ని లిమిట్స్ ఉంటుంది. లాంగ్వేజ్ గురించి అయినా మాట్లాడాలి, డ్రెస్ గురించి అయినా ఇంకొకటి అక్కడ అసలు లోపల ఏం జరుగుతుందో అన్నీ కూడా పబ్లిక్ తెలియదు. ఇప్పుడు పంపిస్తున్న కంటెస్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మరి ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. పిల్లలు తర్వాత లోపల వాళ్ళు బాధపడుతున్నారు. కాకపోతే పైకి మేకప్ చేసుకొని షో మనకు తెర ముందు కనిపిస్తున్నారు, కానీ లోపల చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అది మనకు తెలియట్లేదు. అది కూడా మనకు తెలిసేట్టు పేరెంట్స్ కూడా పంపించే కంటెస్ట్ కూడా కొంచెం ఎక్కడ పంపిస్తున్నామో అది ఏం జరుగుతుంది అక్కడ లోపల అన్నది తెలుసుకోవాలి. ఒక విషయం తెలిసినట్టయితే బిగ్ బ్రదర్ అండ్ ఫస్ట్ షో వచ్చినప్పుడు అక్కడ ఆ షోలోనే కంటెస్ట్లే ప్రేమించుకున్నారు, పెళ్ళి అందులో షోలోనే పెళ్ళి అయిందండి. షోలోనే రాఖీ, హిందీ షోలో రాఖీ, అందులోనే షోలోనే పెళ్ళి అయిపోయింది, షోలోనే విడాకులు కూడా అయిపోయాయి. మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఒరిజినల్గా పెళ్లి చేసుకున్నారు. అందులో మాత్రం మేము రియల్గా ప్రేమించుకుంటున్నాము అంటే అక్కడ ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎంత ఎక్స్పోజ్. కాబట్టి ఒకవేళ అది షో పెట్టడానికైతే మా మహిళా మండలి మేమైతే ఎవరం సపోర్ట్ చెయ్యము. ఒకవేళ చేసినట్టయితే చాలా రిస్ట్రిక్షన్స్, చాలా కండిషన్స్ పెట్టి షో అసలు కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు ఇందాక కృష్ణవేణి మేడం కూడా మేమందరం కలిసి చాలా ధర్నాలు చేసి సజ్జన సార్ కూడా కలిసిన డేస్ ఉన్నాయి. ఎస్, మీ వర్షన్ ఇలా ఉంది. మీరు చెప్పండి అనురాధ గారు. అంటే పబ్లిక్ లో కూడా మార్పు రావాలి, ఖచ్చితంగా రావాలి. పబ్లిక్ లో మార్పు రావాలి అంటే దీంట్లో జరిగే సన్నివేశాలు కూడా అవి చేంజ్ అయితేనే కదా. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళేటప్పుడు అడిషన్ అనేది తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాతనే కదా డైరెక్ట్ నేను రాగానే నన్ను తీసుకోరు, ఇంకోరిని తీసుకోరు. అట్లా నువ్వు ఒక 100 మందిని చేస్తే కానీ దాంట్లోకి 20 మందిని నువ్వు ఓకే చేస్తావు. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళగానే ఆ పిల్లోడు డబ్బులు పట్టుకొని వచ్చే సంతోషం దేవుడేరు, అందులో పడ్డదేంది అనేది మనం కొన్ని చూసాం. బయటికి వెళ్ళగానే కేసులు ఇలా ఇవన్నీ పగలగొట్టడాలు ఇవంటే ఇది ఒక నష్టం. పక్కన పెడితే కేసులు ఎందుకని, కేసులు ఎవరి మీద కేసులు పెట్టారు, ఎన్ని రోజులు ఉంటుంది ఇది అంటే జనాలను భయపెట్టడమే కానీ ఈ కేసుల వల్ల వీళ్ళకి జరిగేది ఏంది? అసలు ఇప్పుడు కేసు పెట్టేవాళ్ళు ఎవరు, పెట్టించుకున్నది ఎవరు, అది పెడుతున్నది ఎవరు అంటే అంత ఆకతాయితో జరిగే పనులే తప్ప దీనివల్ల వచ్చిన నాలెడ్జీ లేదు, దీనివల్ల ఒరిగేది ఏం లేదు. పిచ్చి అభిమానం అంటారు కదా, ఆ అభిమానం కాస్త పీచులోకి వెళ్తే జరిగే పరిణామమే ఇది. ఇదంతా తీసుకురావడానికి కారణం బిగ్ బాస్ అని మేము అంటున్నాం. బిగ్ బాస్ని ఎత్తేయరు అని అంటే కంపల్సరీ ఎత్తేయాలని మేము అంటున్నాము. కాదు అంటే 99 ఇప్పుడు 100కి 99% వాళ్ళకి ఏం జరిగినా, ఏం ఇప్పుడు ధ్వంసం జరిగినా, కేసులున్నా మేము అన్ని చూసుకుంటామని ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వీళ్ళంతా కలిసి దాంట్లో రాసుకున్న తర్వాత వీళ్ళని బయటకు వెళ్ళాలి. కృష్ణకుమారి గారు, మీ వర్షన్ చెప్పండి. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా మీరు ఏమైనా దీనికి సంబంధించి ఇప్పుడు యువత ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? కాదండి, అసలు మెసేజ్ తీసుకునే పరిస్థితిలోనే వాళ్ళు ఉంటే గనక అసలు ఈ షో ఎందుకు చూస్తారు? ఈ షో చూసిన తర్వాత అక్కడ రిజల్ట్ వస్తుంది అని తెలిసి అక్కడికి ఆ స్టూడియో దగ్గరికి అన్ని వేల మంది యూత్ ఎలా వెళ్తారు చెప్పండి? ఆ వెళ్ళిన యూత్కి ఎవరికైనా ఒక బాధ్యత అనేది ఉంది అంటే, ఒక భయభక్తులు కానీ వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకు ఒక దృక్పథం ఉంటే గనక
వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వెళ్తారు చెప్పండి? పైగా వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతమైన లాఠీ చార్జ్ జరిగింది. పాపం పోలీసులు కూడా కావాలని లాఠీ చార్జ్ చేసింది కాదు, వాళ్ళని అదుపు చేయాలి అంటే. పైగా పోలీసులు ఏం చెప్పారు, మీరు ఆ బిగ్ బాస్ విజేతని బయటికి తీసుకురావద్దు, ఇప్పుడు చాలా గొడవలు అవుతాయి అని చెప్తే కూడా మా టీవీ వాళ్ళు, అంటే ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించారు. అందుకే వాళ్ళని ఇంకా గొడవ ఎక్కువ జరిగింది. అందుకే ఇప్పుడు దీంట్లో ఈ బిగ్ బాస్ షో ప్రొడ్యూసర్ని బాధ్యుల్ని చేయాలి తప్పితే విన్నర్ని కాదు బాధ్యుల్ని చేయాల్సింది. ఇప్పుడు ఆ విన్నర్ని బయటికి వదలకపోతే విన్నర్ ఎట్లా వచ్చేవాడు బయటికి? ఈ 70 రోజులు 90 రోజులు రానివాడు ఆ నిమిషమే ఎందుకు వస్తాడు బయటికి? ఇప్పుడు వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసిన తర్వాత, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత విన్నర్ బయటకు వస్తుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు పగిలిపోయినాయి, చాలామందికి దెబ్బలు తగిలాయి, మీడియా వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలినాయి, అక్కడ చాలామందికి డబ్బులు పోయినాయి, ఫోన్లు పోయినాయి, ఈ ఒక రకమైన విధ్వంసం జరిగింది అక్కడ. మొత్తానికి బాధ్యత ఎవరిది అంటే గనక అసలు ఈ గొడవ మొదలెట్టించింది కూడా బిగ్ బాస్ ప్రొడ్యూసర్సే. ఎందుకంటే ఒక రకమైన ఇది గుర్తుండిపోవాలి, ఇది ఒక సెన్సేషన్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఈ సెన్సేషన్ అంతా ఉపయోగపడాలి. అది వాళ్ళు కావాలని ఈ గొడవంతా జరగడానికి కారణము బిగ్ బాస్ ప్రొడ్యూసర్సే. ఈ ఆర్టీసీ బస్సులకు అయిన నష్టం కావచ్చు, ఇద్దరు పాత కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళ కార్లు పగిలిపోయినాయి, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ నుంచి డబ్బులు రావడానికి వీల్లేదు, వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ ప్రొడ్యూసర్సే డబ్బులు కట్టాలి. అంటే పోలీసులు ఉన్నది ఇట్లాంటి పనికిమాలిన పనులకి కట్టడి చేయడానికేనా? శాంతి భద్రతలు అంటే ఇయ్యనా శాంతి భద్రతలు? అసలు ఇలాంటి షోలకి ఎందుకు పోలీసులు ఎందుకు వాళ్ళ సమయాన్ని వెచ్చించాలి? పోలీసులకి ఇంకా వేరే పనేమి లేదా? అంటే డబ్బులు వస్తేనేమో మీరు గల్లాలో వేసుకుంటారు, పని పాటలేమో ప్రజలు చేయాలా, అంటే పోలీసులు డిపార్ట్మెంటు వీళ్ళు చేయాలా? ఇప్పుడు రండి, ఎవరు ట్యాక్స్ పేయర్స్ బయటకు వచ్చి మాట్లాడండి. మా ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఎవరన్నా పేదోళ్ళకి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ట్యాక్స్ పేయర్సో అని వచ్చేస్తారు. ఇప్పుడు రండి, ట్యాక్స్ పేయర్స్ ఎవరో వచ్చి మాట్లాడండి. మేము కట్టే ట్యాక్స్ డబ్బులతోటి ఇలాంటి పనికిమాలిన పనులకి బందోబస్తులుకా మా డబ్బులు ఉండేది, ఇలాంటి గొడవలుకా మా డబ్బులు అని చెప్పి మాట్లాడండి. ఇప్పుడు బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు సామాజిక బాధ్యత అంటే ఏంటి, వ్యక్తిగత బాధ్యత అంటే ఏంటి, కుటుంబ బాధ్యత అంటే ఏంటి అని అర్థం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి గలాటాకు వస్తారా చెప్పండి? పైగా ఒక ఉద్యోగం ఉన్నవాడు, లేదు అంటే ఒక భద్రమైన జీవితం ఉన్నవాడు ఎవడన్నా ఇట్లా రోడ్డు మీదకి వస్తాడా? వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా ఇట్లా జరగడానికి ఒక కారణం. ఇలాంటి ఏ విధమైన గమ్యము, ఏ విధమైన లక్ష్యము లేని ఒక యువతని లక్ష్యంగా చేసుకునే ఇట్లాంటి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే ఈ మొత్తం గొడవకి బిగ్ బాస్ ప్రొడ్యూసర్సే బాధ్యులు. పైగా వాళ్ళు ప్రతి సీజన్కి లోపల పెడుతున్న ఆటలకి ఆ టాస్కులు ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. అంటే ఒక కృత్రిమమైన మనకి ఒక ఇష్టాన్ని, ఒక క్యూరియాసిటీని పెంచేలాగా చేస్తున్నారు వాళ్ళు. మొన్న ఈ బిగ్ బాస్ 7 సీజన్లో ఒక వదంతి తీసుకొచ్చారు. ఏంటి అంటే అక్కడున్న ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు అని చెప్పి. అది ఎంత దారుణమైన విషయం అండి. అసలు అక్కడ ప్రెగ్నెన్సీ టెస్టులు చేయాల్సి అంటే ఒక రకమైన అమ్మో అక్కడ ఏం జరిగిపోతుందో అని చెప్పి క్యూరియాసిటీ తీసుకురావడానికే కదా ఇట్లాంటివన్నీ. అసలు ఇవన్నీ సమాజానికి ఆరోగ్యకరమా, సమాజానికి అవసరమైన విషయాలా ఏంటో చెప్పండి మీరు. ఎందుకు ఇలాంటి షోలు చేస్తున్నారు? ఈ షోల మీద ఏ విధమైన రెగ్యులారిటీ లేదు, ఏ విధమైన అథారిటీ లేదు. రైట్. నేనైతే ఖచ్చితంగా ఆ పల్లవి ప్రశాంత్ మంచోడా చెడ్డోడా అతనే కారణమా ఇవన్నీ చర్చ పక్కన పెట్టండి. ఈ మొత్తం జరిగిన గొడవకి నిర్వాహకులనే బాధ్యత వహించాలి అని మీరు చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కృష్ణకుమారి గారు, అనురాధ గారు అలాగే శ్రవణ్ కుమార్ గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి చాలా విషయాలు తెలియజేసినందుకు, విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.